హాయ్ అండి, నమస్తే. నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ బ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అన్ని అద్భుతమైన టిప్స్ అండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియోస్ చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కంగ్రాట్స్ అండి. మెనీ మోర్ హ్యాపీ టెన్స్ ఆఫ్ ది డే. ఇలాంటి పెళ్లి రోజులు పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ టిప్ని తెలుసుకుందాం. హ్యాండ్ వాష్ చేసుకునే సోప్స్ అయితే ఉంటూ ఉంటాయి కదండి. ఒక సోప్ని అయితే తీసుకుని ఈ విధంగా గిప్పలను అయితే ఈ విధంగా గుచ్చేసుకోవాలండి. ఇలా గుచ్చుకునే ఈ సోప్ని కబోర్డ్స్లో పెట్టుకున్నాం అనుకోండి, బ్యాడ్ స్మెల్ లేకుండా మంచి స్మెల్ వస్తూ ఉంటుందండి. మనం కబోర్డ్స్లో బట్టలు మడత పెట్టుకుంటూ ఉంటాం కదండి, బ్యాడ్ స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి. అలాంటి బ్యాడ్ స్మెల్ లేకుండా ఉండాలంటే ఇలా కొంచెం అయితే మనం ఇలాగా సోప్కి అయితే అగ్గి పొలాలను గుచ్చేసి ఇలా సెల్ఫ్లో పెట్టామనుకోండి, బ్యాడ్ స్మెల్ లేకుండా ఉంటుంది. అలానే ఇలా బట్టల కిందకి చిన్న పురుగులు కానీ, బల్లులు కానీ, చీమలు కానీ వస్తూ ఉంటాయి కదండి, అటువంటివి రాకుండా ఉంటాయండి. ఒకసారి ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇంకా సెకండ్ టిప్ని తెలుసుకుందాం. దోశ పిండి కానీ, ఇడ్లీ పిండి కానీ పట్టుకుంటూ ఉంటాం కదండి, ఇలా డబ్బాలో స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటూ ఉంటాము. లేదంటే బయట ఇలా వదిలేస్తూ ఉంటాం కదండి. ఒక్కోసారి మన ఫ్రిడ్జ్లో ఉన్న బయట ఉన్న ఇలా పిండి అయితే పొంగిపోతూ ఉంటుంది కదండి. అలా పైకి పొంగిపోకుండా ఉండాలంటే ఒక చిన్న గ్లాస్ అయితే ఇలా బోర్లింగ్ చేసుకున్నాం అనుకోండి, పైకి పొంగిపోకుండా ఉంటుంది. ఇంకా థర్డ్ టిప్ని తెలుసుకుందాం. ఏదైనా ఒక పేపర్ తీసుకుని దానిలో అయితే ఎక్స్పైర్ అయిన ట్యాబ్లెట్లు ఉంటాయి కదండి మన ఇంట్లో, ఎక్స్పైర్ అయిన ట్యాబ్లెట్స్ కానీ అలానే మనం యూజ్ చేయని ట్యాబ్లెట్స్ కానీ ఉంటూ ఉంటాయి కదండి. అటువంటి ట్యాబ్లెట్లని ఒక 2 అయితే తీసుకునే విధంగా చిన్నగా ఇలా ఏదైనా ఒక బరువు లాంటి రాడ్ పెట్టి ఇలా మెత్తగా పౌడర్లా చేసుకోవాలండి. ఇలా చేసుకున్న ఈ పౌడర్ని ఇలా మనం యూజ్ చేసిన పౌడర్ డబ్బాలు అయితే పడేస్తూ ఉంటాం కదండి, వాటిని చక్కగా యూజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఒక డబ్బా అయితే తీసుకొని ఇలా ఈ పౌడర్ని ఇలా పౌడర్ డబ్బాలో వేసేసుకొని మనం నైట్ కిచెన్లో ఇలా గిన్నెలు కడిగేసిన తర్వాత కిచెన్ హోల్స్ దగ్గర ఇలా కొంచెం ఆ పౌడర్ని స్ప్రే చేసామనుకోండి, వీటి ఘాటుకి స్మెల్కి బల్లులు బొద్దింకలు రాకుండా ఉంటాయి. ఇంకా ఫోర్త్ టిప్ని తెలుసుకుందాం. పప్పు కానీ అలానే రైస్ కానీ కుక్కర్లో వండుతూ ఉంటాం కదండి, అలా వండినప్పుడు ఒకసారి పైకి పొంగిపోతూ ఉంటుంది. అలా పొంగినప్పుడు మూత అంతా ఖరాబ్ అయిపోతుంది, మళ్ళీ క్లీన్ చేయాల్సి వస్తుంది. అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఇలా పప్పు కుక్కర్లో కొంచెం అయితే ఆయిల్ వేసేసి ఇలా పెట్టుకుంటే పైకి పొంగిపోకుండా ఉంటుంది. రైస్ చక్కగా పొడి ఆడుతూ రావాలి అంటే ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి. ఇలా రైస్లో కొంచెం ఒక టీ స్పూన్ సాల్ట్ వేసేసుకుంటే పొడి ఆడుతూ వస్తుంది. ఇంకా 6th టిప్ని అయితే తెలుసుకుందామండి. ఇలాంటి కవర్స్ అయితే గిఫ్ట్ కవర్స్ అయితే వస్తూ ఉంటాయి కదండి, మనం ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఇస్తూ ఉంటారు. ఇట్లాంటివి గిఫ్ట్స్ కవర్లు పడేయకుండా చక్కగా యూజ్ చేసుకోవచ్చు. నేను వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా అయితే కవర్ని ఇలా పెట్టి చిన్నగా కట్ చేసుకోవాలండి. చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఈ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నోటిఫికేషన్ వస్తుంది, మన వీడియోస్ అనేది మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. మన ఛానల్ని ఇంతవరకు ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలండి. ఇలానే సపోర్ట్ చేయండి. మన ఛానల్లో ఇంకా మంచి న్యూ టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటానండి. ఇంకా ఈ కవర్ని అయితే ఈ విధంగా కట్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా ఇలాగ అయితే అక్కడక్కడ కట్స్ లాగా ఇలాగా కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న ఈ కవర్ని ఇలా ఇన్ని పార్ట్లుగా మనం కట్ చేసాం కదండి, ఇలా ఒక్కొక్క పార్ట్ని ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత చిన్నది స్టిక్ లాంటిది ఒకటి తీసుకోవాలండి. ఇలా స్టిక్ని తీసుకొని ఇలా కవర్ని అయితే ముందుగా మనం ఇలా కట్ చేసుకున్నాం కదండి, స్టార్టింగ్లో డబుల్ ప్లాస్టిక్ టేప్ అయితే ఇలా అంటించేసుకొని స్టిక్ చుట్టూ కూడా ఈ విధంగా మొత్తం ఫోల్డింగ్ చేసుకుంటూ ఈ కవర్ని ఈ విధంగా రావాలండి. ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలాగా డబుల్ ప్లాస్టర్ టేప్ అయితే అంటించేసుకొని మళ్ళీ అయిపోయిన తర్వాత మళ్ళీ డబుల్ టేప్ ప్లాస్టర్ అయితే ఈ విధంగా వేసేసుకొని ఇలాగ ఫోల్డింగ్ చేసుకుంటూ ఇలా చివరి వరకు రావాలండి. చాలా బాగా హెల్ప్ అవుతుంది ఈ బ్రష్ అయితే. మనం పడేసే వాటితో రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లో చక్కగా ఈ విధంగా ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క వస్తువును కూడా క్లీన్ చేసుకోవచ్చండి. ఇలా అయితే ఫైనల్గా ఇలా బ్రష్ అయితే తయారవుతుందండి. మన ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క వస్తువును కూడా చాలా బాగా క్లీన్ చేసుకోవచ్చండి. ఇలా ఇంట్లో మన ఫ్రిడ్జ్ పైన కానీ, టీవీ పైన కానీ, అలానే మనం విండోస్ దగ్గర చిన్న బూజులాగా డస్ట్ పట్టేసి ఉంటుంది కదండి, చేత్తో అయితే క్లీన్ చేసుకోలేం కదండి. ఇలా బ్రష్ చక్కగా ఇలా ఈ విధంగా తయారు చేసుకొని ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క వస్తువును కూడా చక్కగా క్లీన్ చేసుకోవచ్చండి. చూసారు, ఈ విధంగా అయితే ఫైనల్గా బ్రష్ అయితే తయారైపోయింది. ఇంట్లో మీకు ఎలా క్లీన్ చేసుకోవాలనేది ఈ టిప్ కూడా షేర్ చేస్తున్నానండి. ఇలా చక్కగా ఇంట్లో కొన్ని బొమ్మలు అయితే ఉంటూ ఉంటాయి కదండి, షోయింగ్ మనం కబోర్డ్స్లో పెట్టుకుంటూ ఉంటాము. అలాంటి బొమ్మలు కూడా ఈ విధంగా చక్కగా క్లీన్
చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. అలానే విండోస్ దగ్గర ఇలాగా బూజు పట్టేసి డస్ట్ లాగా ఉంటుంది కదండి, అట్లాంటి విండోస్ దగ్గర కూడా చక్కగా క్లీన్ చేసుకోవచ్చు. ఫ్రిడ్జ్ పైన కానీ ఇలాగా ప్రతి ఒక్క వస్తువును కూడా చక్కగా క్లీన్ చేసుకోవడానికి యూజ్ అవుతుందండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని అయితే తెలుసుకుందామండి. మనం ఫ్రూట్స్ అయితే ఎక్కువ మొత్తంలో తెచ్చుకున్నప్పుడు ఒక్కొక్కసారి వాటర్లో క్లీన్ చేసుకొని ఇలా తినేస్తూ ఉంటాం కదండి, అలా తినకూడదండి. దీనిపైన ఎక్కువగా మెడిసిన్స్, కెమికల్స్ లాంటివి వేసి పండిస్తూ ఉంటారు కదండి. ఇలా మనం వెంటనే ఆ వాటర్లో కడిగి తిన్నా కూడా మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయండి. అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే ముందుగా ఇలాగా ఫ్రూట్స్ అన్నీ కూడా ఒక గిన్నెలో వేసేసుకొని దాన్ని నిండుగా గోరువెచ్చని వాటర్ అయితే పోసుకోవాలండి. దీనిలో ఒక 1 టీ స్పూన్ పసుపు, ఒక 1 టీ స్పూన్ సాల్ట్ వేసేసుకొని ఇలాగ ఒక 5 మినిట్స్ మాత్రం అలా ఉంచేసుకొని తర్వాత కట్ చేసుకొని తింటే ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదండి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందామండి. నిమ్మకాయ మనం ఇలాగా ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదండి. ఇలా నిమ్మకాయల్ని మనం ఫ్రిడ్జ్లో నుంచి తీసిన వెంటనే రసం తీయాలని ట్రై చేస్తూ ఉంటాము. దీనిలో ఉన్నటువంటి రసం త్వరగా రాదు కదండి, ఎందుకంటే నిమ్మకాయలు అప్పుడు దాకా కూలింగ్లో ఇలా ఫ్రిడ్జ్లో ఉంటూ ఉంటాయి కాబట్టి త్వరగా రసం అయితే రాదండి. ఇలా చేతితో ఒకసారి ఇలా రఫ్ చేసి తర్వాత కట్ చేస్తే చక్కగా ఈజీగా రసం అయితే వచ్చేస్తుందండి. సో యూజ్ అవుతుందని ఈ టిప్ కూడా షేర్ చేస్తున్నానండి. యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. చూసారా, ఇప్పుడు రసం అయితే చక్కగా వచ్చేస్తుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. ఇంకా టిప్ నెంబర్ 10, కరివేపాకు ఈ విధంగా స్టోర్ చేసుకోండి. ఎన్ని రోజులు ఉన్నా కూడా కరివేపాకు పాడవకుండా అలానే ఉంటుంది. కరివేపాకుని శుభ్రంగా ఇలాగైతే ఇలా తేమ లేకుండా ముందుగా వాటర్లో క్లీన్ చేసుకున్న తర్వాత తేమ లేకుండా ఆరబెట్టుకోవాలండి. ఇలా ఆరబెట్టుకున్న ఈ కరివేపాకును ఈ డబ్బాలో స్టోర్ చేసుకునే ముందు టిష్యూ పేపర్ కానీ న్యూస్ పేపర్ కానీ వేసుకొని కరివేపాకును వేసుకొని దానిపైన రైస్ వేసేసుకున్నాం అనుకోండి, ఎన్ని రోజులున్నా పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుందండి. ఇలా ఈ డబ్బాని మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాం అనుకోండి, ఎన్ని రోజులున్నా కూడా కరివేపాకు అలా ఉంటుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందామండి. ఈవినింగ్ టైంలో దోమలు మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా ఏదో ఒక రకంగా ఇంట్లోకి వచ్చేస్తూ ఉంటాయి కదండి. దోమలు ఎక్కువగా ఉన్నప్పుడు మనకి ఎక్కువగా దోమలు ఉన్నాయి అనుకున్నప్పుడు ఇలా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఎంత మెసడోర్లు ఉన్నా కూడా ఒక్కోసారి దోమలు లోపలికి వచ్చేస్తూ ఉంటాయి కదండి. ఇలా కొబ్బరి చెప్పును ఒకటి తీసుకొని దీనిపైన ఎల్లుల్లిపాయలు తీసేసిన తర్వాత ఎల్లుల్లిపాయ తొక్క అయితే ఉంటుంది కదండి, అలానే ఆ తొక్కని, బిర్యానీ ఆకును, అలానే కర్పూరం బెల్లని 2 చిదిమేసి ఆ పౌడర్ను కూడా అందులో వేసుకొని కాఫీ పౌడర్ కానీ టీ పౌడర్ కానీ ఏదైనా ఒక స్పూన్ అయితే తీసుకొని ఈ విధంగా ఈ మొత్తం వేసుకున్న తర్వాత ఇలాగా వెలిగించేసామనుకోండి, చక్కగా వీటి ఘాటుకి స్మెల్కి దోమలు రాకుండా ఉంటాయి. అదే అంతేకాదండి, మంచి స్మెల్ అయితే వస్తూ ఉంటుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. దోమలు కూడా వీటి ఘాటుకి స్మెల్కి పారిపోతాయండి. ఒక్కసారి ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. టిప్ నెంబర్ 12, సాల్ట్ చెమ్మ లేకుండా అలానే తేమ లేకుండా ఉండాలి అంటే ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి. ఇలా ఎండుమిర్చిని 2 తీసుకుని ఇలా సాల్ట్లో వేసామనుకోండి, చెమ్మ లేకుండా గడ్డలు కట్టకుండా ఉంటుందండి. చాలా బాగా వర్క్ అవుతుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. ఇంకా టిప్ నెంబర్ 13, పంచదార ఈ వర్షాకాలంలో మనం ఎంత మంచిగా స్టోర్ చేసుకున్నా ఒక్కోసారి తేమ వచ్చేసి గడ్డలు కట్టేస్తూ ఉంటుంది కదండి. అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే కొబ్బరి చెప్పుని ఈ విధంగా చిన్నది ఒక ముక్క అందులో వేసేసుకున్నాం అనుకోండి, చెమ్మ లేకుండా గడ్డలు కట్టకుండా ఉంటుందండి. అలానే మనం మెజర్మెంట్గా చక్కగా ఉపయోగించుకోవచ్చు. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 14, ఈ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ప్లీజ్ అండి వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. క్లాత్ క్యారీ బ్యాగ్స్ అయితే మనం ఏదైనా వస్తువు కొన్నప్పుడు వస్తూ ఉంటాయి కదండి, ఇలా క్లాత్ క్యారీ బ్యాగ్ని పడేయకుండా ఈ విధంగా చక్కగా యూజ్ చేసుకోవచ్చండి. మనం కుక్కర్లో రైస్ కానీ పప్పు కానీ పెట్టుకున్నప్పుడు పైకి పొంగిపోతూ ఉంటుంది కదండి, పైకి పొంగిపోతే మొత్తం కూడా మనం మూతంతా ఖరాబ్ అయిపోతే క్లీన్ చేయాల్సి వస్తుంది. ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఇలా ట్రై చేయండి. ఇలా క్లాత్ క్యారీ బ్యాగ్ని ఈ విధంగా యూజ్ చేసుకోవచ్చు. ఇలాగా సెజర్ పెట్టి కట్ చేసుకుని మధ్యలో హోల్ పెట్టేసి ఇలా పెట్టుకొని పప్పు కానీ రైస్ కానీ పెట్టుకున్నాం అనుకోండి, ఒకవేళ పొంగిపోయినా ఆ పేపర్ వరకే, ఆ క్యారీ బ్యాగ్ క్లాత్ వరకే ఉంటుంది కాబట్టి తీసి పారేసి ఇంకొకటైనా పెట్టుకోవచ్చు, మూతంతా ఖరాబ్ అయిపోకుండా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందామండి. ఆనియన్స్ని కట్ చేయాలంటే చాలా ఇబ్బంది పడుతూ కష్టపడుతూ ఉంటాం కదండి. చాలా ఈజీగా సింపుల్గా ఇలా ఎన్ని ఆనియన్స్ అయినా చాలా చిన్నగా సన్నగా చక్కగా కట్ చేసుకోవచ్చండి. బిర్యానీలోకి అయితే ఇలా సన్నగా కట్ చేసుకుంటూ ఉంటాం కదండి, ఇలా ఫేలర్ ఉంటే చాలండి, చక్కగా ఇలా ఆనియన్స్ ఎన్ని ఆనియన్స్ అయినా ఇసుకు లేకుండా కట్ చేసుకోవచ్చు. ఇలా సన్నగా కూడా వస్తాయండి. ఒకసారి ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలా ఆనియన్స్ చాలా చిన్నగా కావాలి అనుకున్నప్పుడు చక్కగా ఈ విధంగా అయితే ఫేలర్తో చాలా చక్కగా అయితే కట్ చేసుకోవచ్చు అండి. ఇలా ఎన్ని ఆనియన్స్ అయినా ఇసుకు లేకుండా కట్ చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ టిప్ని అయితే తెలుసుకుందామండి. నెక్స్ట్ టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి,
ఈ టిప్స్ అన్నిట్లో ఏ టిప్ అయితే మీకు బాగా నచ్చిందో, ఏ టిప్ యూజ్ఫుల్ అనుకున్నారో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఏదైనా ఒక బౌల్ తీసుకొని దానిలో కొన్ని వాటర్ అయితే తీసుకొని కర్పూరం బిళ్ళల్ని ఒక 3 తీసుకొని అందులో వేసుకోవాలండి. ఈవినింగ్ టైంలో ఎక్కువగా దోమలు వచ్చేస్తూ ఉంటాయి కదండి, దోమలు వచ్చే ప్లేస్లో ఇలా పెట్టేసామనుకోండి వీటికి ఆటికి స్మెల్కి దోమలు రాకుండా పారిపోతాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. కర్పూరం బిళ్ళలు త్వరగా కరవు కదండి, ఈ విధంగా పెట్టేసుకోండి, దోమలు రాకుండా ఉంటాయి. టిప్ నెంబర్ 17, ఇలా చాకులు కానీ ఫేలర్లు కానీ సెజలు కానీ ఒక గ్లాసు రైస్ అయితే తీసుకుని దానిలో పెట్టేసుకుంటే ఎక్కువ రోజులు మన్నుకుంటాయి, తుప్పు పట్టకుండా సిల్లం పట్టకుండా ఉంటాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 18, ఇలాగ మన సేమియాలు అయితే డబ్బాలు స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదండి, ఒక్కోసారి పురుగు వచ్చేసి మనం ఎంత స్టోర్ చేసుకున్న ఒక్కోసారి అది లాంటి స్మెల్ వచ్చేస్తూ ఉంటాయి కదండి సేమియాలు. ఇలా మనం వాడకుండా పక్కన పెట్టేసిన అది ఒక లాంటి స్మెల్ వస్తూ ఉంటాయి, చిన్న చిన్న పురుగులు పడుతూ ఉంటాయి. అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఇలాగ సేమియాలు డబ్బాలో స్టోర్ చేసుకునేటప్పుడు మిరియాలు ఒక 4-5 తీసుకుని అందులో వేసేసుకొని మూత పెట్టుకున్నాం అనుకోండి, వీటి ఘాటుకి స్మెల్కి పురుగు రాకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుందని. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందామండి. మనం నిమ్మకాయల్ని స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదండి ఫ్రిడ్జ్లో వెంటనే తీసేస్తే త్వరగా రసం రాదు కదండి. ఈ విధంగా చక్కగా మనం ఈ టిప్ని అయితే ఫాలో అయిపోవచ్చు అండి. చక్కగా చాలా యూస్ఫుల్గా ఉంటుంది, మనం రసం కూడా చక్కగా తీయటానికి చాలా ఈజీగా ఉంటుందండి. ఈ విధంగా నిమ్మకాయని ఇలా గ్యాస్ స్టవ్ మీద కొంచెం కాల్చుకోవాలండి. నిమ్మకాయని ఇలా ఈ విధంగా కాల్చేసుకుంటే చక్కగా ఇలా వెంటనే మనం చాకుతో కట్ చేసినప్పుడు రసం అయితే చాలా ఈజీగా సింపుల్గా వచ్చేస్తుందండి. మనం ఎక్కువగా కష్టపడే పని లేకుండా ఈ విధంగా ట్రై చేయండి. రసం రాని కాయలు కూడా చక్కగా ఈ విధంగా కాల్చుకోవటం వల్ల చాలా ఈజీగా రసం అయితే తీసుకోవచ్చండి. ఇలా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇప్పుడు రసం అయితే మీకు చూపిస్తున్నాను చూడండి, లైవ్లో చక్కగా వచ్చేస్తుంది. ఈ విధంగా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలా ఎన్ని నిమ్మకాయలైనా చాలా ఈజీగా సులువుగా అయితే ఈ విధంగా కట్ చేసుకుని రసం అయితే చాలా ఈజీగా తీసుకోవచ్చండి. ముందుగా మనం ఇలా చాకు పెట్టి ఇలా నిమ్మకాయకి చాకు పెట్టేసి ఇలా కొంచెం హీట్ చేసుకుంటే ఆ మంట మీద చాలా ఈజీగా సింపుల్గా ఈ నిమ్మకాయలో ఉన్నటువంటి రసం అయితే వచ్చేస్తుందండి. మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్న ఒక్కోసారి నిమ్మకాయలు గట్టి పడిపోతూ ఉంటాయి, రసం తీయాలంటే చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాం. అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఇలా గ్యాస్ మంట మీద కొంచెం హీట్ చేసుకుని తర్వాత రసం తీసుకుంటే చాలా ఈజీగా వచ్చేస్తుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. ఐ హోప్ ఈ టిప్స్ అన్ని మీకు నచ్చాయి అనుకుంటున్నా. నచ్చితే మాత్రం ప్లీజ్ అండి వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు మన ఛానల్ ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటానండి. ఇలానే సపోర్ట్ చేయండి, మన ఛానల్లో ఇంకా మంచి మంచి టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను. ఓకేనండి, ఇంకా మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి. అంతవరకు బాయ్. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని ఆశిస్తూ నేను మీ ఝాన్సీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.